బయటకు వస్తాడన్న కేసీఆర్ ఈ మధ్య కాలంలో ఎక్స్పెక్ట్ చేయాలి. 100% అండి. తొంటి ఎముక సాఫ్గా వితౌట్ కర్ర లేకుండా నడిచే పరిస్థితి రాగానే బయటికి వస్తాడు. బయటికి వచ్చిందంటే ఆ పులికి గాండ్రం పిడి అందరు కుచ్చలు పడతాయి. విన్నారా? అంతేనా? మరి రేవంత్ రెడ్డి ఏమంటాడంటే కేసీఆర్కు నేనంటే భయం అందుకే బయటికి వెళ్తలేడు అని. ఆయన అంటే భయం, నేను అందుకోసం బయటికి వెళ్తాడు. ఇవన్నీ చిన్నపిల్లల మాటలు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇంటర్నల్ గా దేవిరెడ్డి సిద్దిరెడ్డికి రేవంత్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయనే టాక్ బయటకు వినిపిస్తుంది. ఏం సత్సంబంధాలు, దేనికి సత్సంబంధాలు నాకు అర్థం కాదు. ఒక పార్టీలో ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇంకో పార్టీకి మారడానికి ముఖ్యమైన కారణం ఏముంటుందన్న, అంత అవసరం ఏముంటుందన్న? అంటే ఆ పార్టీలో ఏం అన్యాయం జరిగిందో, అంటే హైడ్రా అని పేరు పెట్టేసి కేవలం రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి దీనికి ఉపయోగించుకుందామని ఆలోచన చేసింది. బీఆర్ఎస్ నాయకుల మీద రాజకీయ అంటే బీఆర్ఎస్ నాయకుల మీద భవిష్యత్తు తరాలలో వరదల నుంచి ఫ్లడ్స్ నుంచి కాపాడడానికి కాదంటారు. మీ పాలనలో గొప్ప ఏమున్నాయి మీరు చేసినవి? ఎందుకు గొప్ప లేదండి. కాళేశ్వరం కట్టినాము, ఇవాళ అందరికి డబుల్ బెడ్రూమ్ నిర్మాణం ఇచ్చినాము. కాళేశ్వరం మీద వ్యతిరేకత డబుల్ బెడ్రూమ్ మధ్యలోనే ఆగిపోయినాయి. సో ఇప్పుడు కేటీఆర్ జైలుకు పోడు. 100% అండి. ఏమన్నా జరిగి పోయినా ఓకే అంటే పోయే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అవకాశాలని కాదండి, అంటే ఇన్ని చెప్తున్నానన్నా, అంటే నేను ప్రతి ఏటా నా సొంత మేనిఫెస్టో తోటి ముందుకొస్తా, ఎల్బీ నగర్లో అణువణువు నాకు తెలుసని ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, మరి చెప్పుకునేంత గొప్పగా ఈ నియోజకవర్గానికి మీరు ఏం చేసిరన్నా? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే ఫ్రమ్ ఎల్బీ నగర్ అన్న మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఎవరన్నా? ఫైన్, బాగున్నా అన్న. డైరెక్ట్ ఏ సుత్తి సోది లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి భయం ఉంటుందా ఉండదా అన్న? దేనికి భయపడాలి, ఎందుకు భయపడాలి? ఏ భయం లేకపోతే మరి ప్రజల్లోకి వచ్చి దర్జాగా ప్రతిపక్షంలో ఉండి డ్యూటీ చేయొచ్చుగా అన్న? ఎందుకన్నా కేసీఆర్ చేస్తారు, 100% చేస్తారు. ఇప్పుడు కాలు డిస్లోకేట్ అయ్యి ఆ ఏజ్ మనిషికి అది హీల్ అయ్యి జాయింట్ అయ్యి పర్ఫెక్ట్గా నడిచి కంఫర్టబుల్గా నడుస్తానికి టైం పడుతుంది. ఇంకా హెల్త్ సెట్ కాలేదు. ఇప్పుడు కర్ర పట్టుకొని నడుస్తుంది, ఎక్కడన్నా కొంచెం స్టెప్ కానీ అటు ఇటు అయితే కొంచెం ఇబ్బంది అవుతుందేమని మొత్తం 100% క్యూర్ అయిపోయాక బయటికి వద్దామని అనుకుంటున్నాడు. మాకు భయం లేదు, ఆయన అసలే భయపడాడు. అంతే. అంటే హెల్త్ సహకరించకనే తప్ప ఇంకొకటి ఏం లేదా? హెల్త్ సహకరించాడు, హెల్త్ పర్వాలేదు, బాగానే ఉంది. కానీ నడవడంలో ఏమైనా ఇబ్బంది అయిపోయి మళ్ళీ ఏమైనా బెనకడమో లేకపోతే ఒక స్టెప్ ఏమైనా అటు ఇటు జారిందంటే మళ్ళీ దీర్ఘకాలికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి సంపూర్ణంగా 100% ఓకే అయినాక తప్పనిసరి బయటకు వస్తారు. అంతేనా? మరి రేవంత్ రెడ్డి ఏమంటాడంటే కేసీఆర్కు నేనంటే భయం అందుకే బయటికి వెళ్తలేడు అని. ఆయన అంటే భయం, నేను అందుకోసం బయటికి వెళ్తాడు. ఇవన్నీ చిన్నపిల్లల మాటలు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆ స్థాయి హుందాతనంగా మాట్లాడితే బాగుంటుంది. ఏం ఆయన భాష ఏంది? రేవంత్ రెడ్డి గారిది పండబెట్టి తొక్కుతా అంటాడు, వంగబెట్టి గుద్దుతా అంటాడు, లాగులో తొండలు ఇడిచిపెడతా అంటాడు, పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. ఏం భాష ఇది? నాకు అర్థం కాదు. ఆ భాష మార్చుకోమని చెప్పు. పరిణితి చెందిన నాయకునిలాగా ప్రవర్తిస్తే బాగుంటుంది. అంటే మీరు అప్పుడప్పుడు ఈ మధ్యలో చూస్తున్నా బాగా అగ్రెసివ్గా వర్క్ చేస్తున్నారు, బాగానే రేవంత్ రెడ్డి పైన కూడా ఫైర్ అవుతున్నారు. అంటే అదంతా మనస్ఫూర్తిగా అవుతుర్రా అన్న రేవంత్ రెడ్డి మీద? అంటే మనస్ఫూర్తిగా ఒకటి, మనస్ఫూర్తిగా కాకుండా ఇంకొకటి రకంగా ఇంటర్నల్ గా దేవిరెడ్డి సిద్దిరెడ్డికి రేవంత్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయనే టాక్ బయటకు వినిపిస్తుంది. ఏం సత్సంబంధాలు, దేనికి సత్సంబంధాలు నాకు అర్థం కాదు. ఆయనకి నాకున్న సంబంధం ఏంది లేదా? అసలు ఏం సంబంధం? ఆయన మా ముఖ్యమంత్రి, నేను ఒక ఎమ్మెల్యేని. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఆయనే ముఖ్యమంత్రి. వద్దన్నా కాదనుకున్నా ఆయన మా ముఖ్యమంత్రి. అటువంటి సంబంధమే తప్ప ఇంకా వేరే సంబంధాలు ఏం లేదా? అంటే గతంలో దేవిరెడ్డి సిద్దిరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి పోయే అవకాశాలు ఉండే, అయినా రేవంత్ రెడ్డి హోల్డ్లో పెట్టిండు. ఇంటర్నల్ సంబంధాలు అయితే మెయింటైన్ చేస్తున్నాడు. టైం చూసి మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఏ మాత్రం కూడా లేవు. అది ఒట్టి కేవలం రూమర్ మాత్రమే. అది మీ మీడియా వాళ్ళు క్రియేట్ చేసుకొని సంతోషపడుతున్న ఒక ఫాల్స్ వార్త మాత్రమే. మీడియా వాళ్ళు క్రియేట్ చేసుకొని సంతోషపడే ఫాల్స్ వార్త మాత్రమే.
అంతే తప్ప మీరు పోయే అవకాశం లేదు. అసలు ఎన్నో సందర్భాల్లో మీరు అన్ని టీవీ ఛానల్లో ఇంటర్వ్యూకి ఇచ్చిన మీరు చూసే ఉంటారు, స్పష్టంగా చెప్పడం జరిగింది నేను ఆ పార్టీలోకి పోనని. సరే మీరు పోరు, ఓకే, మరి పరిస్థితులు కూడా అట్లే కనిపిస్తున్నాయి కానీ మీ మాట చెప్తున్నప్పటికీ ఏం పరిస్థితులు కనిపిస్తున్నాయి? ఎక్కడైనా హైడ్రా తన పాని తాను చేసుకుంటూ అన్ని ఇల్లులు గులగొట్టుకుంటూ అందరి విల్లాలు కూల్చుకుంటూ అన్ని ఆఫీసులు కూల్చుకుంటూ పోతుంది. ఒక ఎల్బీ నగర్లో మాత్రం మార్క్ చేసి ఎందుకన్నా వదిలేసింది? ఎక్కడ మార్క్ చేసింది, ఎందుకు చేసింది? మార్కు కేవలం మూసీ నదికి సంబంధించి ఆర్బిఎక్స్ అని మార్క్ చేసింది. మార్క్ చేసినప్పుడు అందరు తీవ్రమైన ప్రొటెస్ట్ చేసిండ్రు, ఆగిపోయినరు. ఈ నా ఒక్క దగ్గర ఆగిపోలే, అంబర్పేటలో ఆగిండ్రు, ఉప్పల్లో ఆగిండ్రు, అట్లనే వేరే దగ్గర కూడా ఆగిండ్రు. ఎక్కడైతే ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ కోఆర్డినేషన్ ఉంది కాబట్టి అక్కడ ఎమ్మెల్యేలు ఏం ప్రతిఘటిస్తలేరు, వాళ్ళు ఖాళీ చేపించి ఇస్తున్నారు. ఖాళీ కూడా ఏ చేపిస్తున్నారు? ఎంఐఎం వాళ్ళకి తెలుసు ఎట్లా రేవంత్ రెడ్డి గారు మూసి చేస్తున్న సంగతి 4 నెలల నుంచి ఇస్తున్నారు వార్త. కాబట్టి ఆ 4 నెలల క్రితమే కొన్ని గుడిసెలు వేయించిండ్రు, వాళ్ళకందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తున్నారు ఎంఐఎం వాళ్ళు. అంతే. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి అన్న, ఈ హైడ్రా ఏదైతే చేపట్టిందో ఇల్లులు కూల్చడం ఇదంతా ఇది కరెక్ట్ కాదంటారా? ఉద్దేశం మంచిదే, ఉద్దేశం మంచిదైన పాత్ర ఎగ్జిక్యూషన్లో పర్ఫెక్షన్ ఉండాలి. పర్మిషన్ ఉన్న వాటికి కూల్చింది, సంబంధిత శాఖలే పర్మిషన్లు ఇచ్చిండ్రు. పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఎందుకు కూల్చాలి? మరి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అదిగాక ఎఫ్టీఎల్ మార్క్లో కానీ లేకపోతే నదీ గర్భంలో కానీ మనం ఉంటే కన్స్ట్రక్షన్ కూర్చోవచ్చు. కానీ మీకు ఏమీ లేకుండా కొంతమందికి పర్మిషన్ తీసుకొని 100% లోన్లు తీసుకొని అంతా కన్స్ట్రక్షన్ చేస్తే వాటిని కూడా డెమాలిషన్ చేస్తా అంటే ప్రజలు ఒప్పుకోరు. ప్రజల పక్షాన మేము నిలబడతాం, పోరాడతాం. అంటే కూల్చినా కూడా వాళ్ళకి న్యాయం చేస్తా అని చెప్తున్నారు. ఎట్లా న్యాయం చేస్తారండి? కట్టుకున్న ఇల్లు కూల్చేసినాక లేదు. ఇక్కడ 2 విషయాలండి, ఒకటే మూసీకి సంబంధించిన విషయం, ఇంకోటి హైడ్రాకి సంబంధించిన విషయం. నేను హైడ్రాకి సంబంధించిన విషయం మాట్లాడుతున్నా. హైడ్రాకి సంబంధించిన విషయంలో పెద్ద పెద్ద విల్లాసు వాళ్ళంతా పర్మిషన్స్ తీసుకొని లోన్లు తీసుకొని కట్టుకునే కూడా 2-3 కూల్చేసిండు. కూల్చేసే వరకు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తావు నువ్వు? ఇప్పుడు నీ దుందుడుకు చర్యల వల్ల, తొందరపాటు చర్యల వల్ల కొన్ని కుటుంబాలు చిన్న భిన్నమైపోయి చాలా ఇబ్బంది పడుతుండ్రు. నీ ఉద్దేశం మంచిదే ఉండొచ్చు, కానీ అదే విధంగా నువ్వు జాబు చేయలేకపోతున్నావు. ఒక్క కన్వెన్షన్ ఒక్కని కట్టి నేను పెద్దవాడిని కొట్టినా అని చెప్పి పెద్ద గొప్ప పిక్చర్ ఇచ్చుకున్నావు. ఇంకా 40 మంది అలా రెడీగా ఉన్నారు పెద్దవాళ్ళు, దమ్ముంటే కొట్టాలని. ఎందుకు కొడతలే మరి? ఎందుకు ఆపినావు? పేర్లు చెప్పాలని నేను దాదాపు లిస్టే ఇస్తా. ఆ లిస్ట్ ఇస్తే అందరూ కూడా హైడ్రా పరిధిలోకి వచ్చే వాళ్ళే గండిపేట చుట్టూ ప్రహరీ గోడలు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, అంతా కట్టుకున్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా ఫస్ట్ నుంచి, మా నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధైర్యంగా ముందుకు వచ్చి దమ్ముంటే మాది కొట్టేసేయండి, ఫస్ట్ మేము ఎక్కడైనా మాకు పొరపాటు అయితే మాది కొట్టేసేయండి అని చెప్పిండ్రు. అదేవిధంగా మీ నాయకులు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతున్నావు నువ్వు? కారణం చెప్పు అని చెప్తే చెప్పలేడు. ఎందుకు చెప్పలేడంటే హైడ్రా అని పేరు పెట్టేసి కేవలం రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి దీనికి ఉపయోగించుకుందామని ఆలోచన చేసింది. అంటే బీఆర్ఎస్ నాయకుల మీదనే. భవిష్యత్తు తరాలలో వరదల నుంచి ఫ్లడ్స్ నుంచి కాపాడడానికి కాదంటారు. కాపాడితే మళ్ళీ కాపాడాలి కదండి. 4-5 కొట్టగానే అయిపోతుందా? ఇప్పుడు 2 నెలలు 3 నెలల నుంచి ఆపేసిండ్రు. 4-5 కొట్టేసి కాపాడుతా అంటే ఎట్లయితే అన్నీ కొట్టి కాపాడు. మేము కూడా అప్రిషియేట్ చేస్తాం, నీకు కూడా దండేస్తాం, సన్మానం చేస్తాం. చాలా రేవంత్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ఇది చేసినామని చెప్పేసి అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారని అంటున్నావు. అన్ని పార్టీల వాళ్ళే కొట్టు, మేమేమో స్పేర్ చేయమని అంటలేము. ఫస్ట్ వాళ్ళే కొట్టినాక మిగతా వాళ్ళే కొట్టు. ఇప్పుడు టార్గెట్ పెట్టుకొని చేస్తురా అన్న? టార్గెట్ పెట్టుకొని కేవలం కొంతమందిని ఇబ్బంది పెడదామన్న ఉద్దేశంతో ఇప్పుడు నడుస్తుంది అది. ఓకే, అంటే ఇది పొలిటికల్ విమర్శ అనుకోవచ్చా? రాజకీయ విమర్శ 100% రాజకీయ విమర్శ కాదు, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా. వాస్తవమా రాజకీయ విమర్శ? అదే వాస్తవం ఉంటేనే విమర్శ చేస్తాం. అన్ని విమర్శలు వాస్తవాలేనా అన్న? అన్ని విమర్శలు వాస్తవాలండి. అన్ని విమర్శలు వాస్తవాలే. నేను మాత్రం ఏ విమర్శ అయినా వాస్తవం ఉంటేనే చేస్తా. మరి మీ మీద వస్తే అన్న, మీ మీద మీ పార్టీ నాయకుల మీద వస్తే ఆ విమర్శలు ఏమైతే? 100% మా పార్టీ నాయకులు ముందే చెప్పిండ్రు, మా ఉంటే దమ్ము ఉంటే నువ్వు కొట్టేసి అని చెప్పిండ్రు. కొట్టండి మరి. ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ లేదా? కొట్టండి మీరు. ఏమన్నా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో ఉంటే కొట్టేసేయండి. ఆయన మా కేటీఆర్ గారే స్వయంగా చెప్పిండ్రు కొట్టమని డెమాలిషన్. ఇటు చెప్తున్నారు, అటు పోయి కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఏ స్టే తెచ్చుకోలేదండి ఇప్పటి వరకు. ఏ స్టే తెచ్చుకోలేదు. జన్వాడ ఫామ్ హౌస్ మీద కేటీఆర్ గారు ధైర్యంగా ఒక అనౌన్స్మెంట్ చేసిండ్రు, నా దాంట్లో ఏమైనా పొరపాటు ఉంటే కొట్టేసిండి అని. ఆ కేటీఆర్ గారు ఫామ్ హౌస్ కూడా కదా, అది లీజ్ తీసుకున్న ఫామ్ హౌస్, అయినా కొట్టేసిండి అని చెప్పిండు. ఇక అంతకన్నా ధైర్యంగా ఏం చెప్తారండి? ఇంకా స్టే ఆర్డర్ మాత్రం తెచ్చుకోలేదు. ఏ స్టే ఆర్డర్ తెచ్చుకోలేదు. ఓకే, కేటీఆర్ జైలుకు పోయే అవకాశాలు ఉన్నాయన్న? మరి ఎందుకు పోతాడండి జైలుకి? దేనికి పోతాడండి? అంటే
ఎవడన్నా రాష్ట్రంలోని ప్రజలను ఉసిగొలుపుతున్నందుకు ఎక్కడ ఉసుగులుపుతుందండి? ప్రజలు తిరుగుబాటు చేసిండ్రు. ప్రజలు తిరుగుబాటు చేసి ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ రిటాలియేషన్ చూపెడితే అది కేవలం బీఆర్ఎస్ పార్టీయే చేస్తుంది, లేకపోతే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఈ తిరుగుబాటు వచ్చిందంటే రాష్ట్రం మొత్తం వస్తుంది, పరువు పోతుంది కాంగ్రెస్ పార్టీది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మీద దోసే ప్రయత్నం చేసిండు. ఎవరో పాపం ఆయన స్థానిక నాయకుడు బీఆర్ఎస్ నాయకుడు 42 సార్లు ఫోన్ చేసిండని చెప్పి చెప్తుండ్రు. రికార్డు బయటపడమని చెప్పండి. 42 సార్లు ఎప్పుడు చేసిండండి? పోయిన నెల 1వ తారీఖు నుంచి మొన్న సంఘటన జరిగే వరకు 42 సార్లు ఫోన్ చేసిండు. అంటే మా కార్యకర్తలు రోజు కొంతమంది రెగ్యులర్గా మాట్లాడుతుంటారండి. దాన్ని పట్టుకొని 42 సార్లు ఫోన్ చేసి 42 సార్లు ఫోన్ చేసిన ఎట్లా పిక్చర్ ఇస్తుండ్రు? ఆ ఒక్కరోజు 42 సార్లు ఫోన్ చేసినని పిక్చర్ ఇస్తుండ్రు. ఓకే, కానీ ఇక్కడ ఒక సందేహం ఏమొచ్చిందంటే మరి ఒక బీఆర్ఎస్ కార్యకర్త రమ్మంటే మరి కలెక్టర్ ఎట్లా కదులు వచ్చిండు అంత సింపుల్గా చెప్పగానే అని ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. అవునండి, కలెక్టర్ ఆయన ఇష్టము. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎందుకు రమ్మన్నాడు? అసలు పెట్టింది ఎక్కడా? ఒక ప్లేస్లో పెట్టి 2 ఊర్ల మధ్యలో పెట్టి అక్కడ ప్లేస్లో 200 మంది పోలీసులు మోహరించినాడు. డిఎస్పీ స్థాయి అధికారులు ఉన్నాడు. అసలు అక్కడ జరపకుండా కలెక్టర్ గారు వచ్చి డైరెక్ట్ ఊర్లో జరిపే ప్రయత్నం చేసిండు. అక్కడ అందరు ప్రజలు, అన్ని పార్టీల ప్రజలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అందరు ఉన్నారు. అందరికీ ఆక్రోశం పట్టలేక అందరూ ఉన్నారు. మీరు అన్నట్టే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ బురద మాత్రం ఎందుకన్నా బీఆర్ఎస్ కి అంటుకుంది. ఎందుకంటే అధికారంలో లేదు తెలంగాణ. బీజేపీ అధికారంలో లేదు కాబట్టి బీజేపీ అధికారంలో లేదు. ఇంకోటి బీజేపీ వాళ్ళకి దరిదాపులో కూడా రేపు భవిష్యత్తులో వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. బీఆర్ఎస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని కంట్రోల్ చేస్తే మిగతాది మాకు సుగమనం అవుతుంది మార్గం అని చెప్పి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తుంది. అంతే అంతే. మిమ్మల్ని ఎదుర్కోలేక ఈ రకంగా దెబ్బతీస్తున్నారు. అంతేనండి, మమ్మల్ని ఎదుర్కోలేకనే ఈ రకంగా దెబ్బతీస్తుండ్రు. మరి ఎందుకన్నా ఆ వ్యక్తికి అబ్స్కాండ్ అయ్యిండు? సురేష్ అనే వ్యక్తి ఎవరైనా అంటారంటే ఇప్పుడు నా మీద కేసు పెడితే నిజాలు తెలిసేదాకా నేను యాంటిసిపేటరీ బెయిల్కో ప్రయత్నం చేస్తా, కోర్టులో సరెండర్ కానీ ప్రయత్నం చేస్తా. ఎవరైనా అంతే చేస్తారు. అబ్స్కాండింగ్ అంటే దాన్ని తప్పించుకొని పారిపోయి అని అంటలేను. నా మీద కేసు పెట్టినంటే లేనిపోని కేసులు బనాయిస్తారు కాబట్టి నేను డైరెక్ట్ కోర్టుకు సరెండర్ కావాలని చెప్పేసి అనుకోవడంలో నా రైట్ అది. దాన్ని పత్రికలు వీళ్ళంతా రకరకాలుగా చిత్రీకరిస్తారు. సో ఇప్పుడు కేటీఆర్ జైలుకు పోడు 100% అండి. ఏమన్నా జరిగి పోయినా 100% సిద్ధంగా ఉన్నాడు. దేనికి పోతే రైతుల పక్షాన నిలబడి పోరాడినందుకు జైలుకి పోతాం సంతోషం అని చెప్పి మా నాయకుడే ప్రకటించాడు. ఓకే, అంటే పోయే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అవకాశాలని కాదండి, దేని గురించి పోతారండి? పోతే ఒక రైతుల పక్షాన, రైతుల దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారు కాబట్టి వాళ్ళ పక్షాన పోరాడి జైలుకి పోతే తప్పేముందండి? నేను రీసెంట్గా ఒక కాంగ్రెస్ లీడర్ని ఇంటర్వ్యూ చేసిన అన్న, కేటీఆర్ను జైలుకు పంపే అవకాశాలు ఉన్నాయా అంటే పంపుతామని అన్నారు. అంటే కక్ష సాధింపు రాజకీయాలు అంటే బరాబర్ కక్ష సాధింపు రాజకీయాలే. ఎందుకంటే మా మీద కక్ష కట్టి అన్యాయంగా మా రేవంత్ అన్నను గతంలో కేసులు పెట్టి జైలు పంపించారు, ఇప్పుడు మేము పంపితే తప్పేంది, వీళ్ళకి ఎట్లా బుద్ధి వస్తుంది అని అన్నారు. అంటే ఇప్పుడు కక్ష సాధింపు చర్య అని చెప్పి ఆ నాయకుడు అన్నప్పుడు రేవంత్ రెడ్డిని జైలుకి పంపించాలని మీరు అడుగుతున్న ప్రశ్న, ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయిన కక్ష సాధింపు చర్యనా? మరి వేరే విషయంలో కూడా జైలుకి పంపించారని అది కక్ష సాధింపు చర్యనా? ఈ ఫస్ట్ దీనికి జవాబు చెప్పండి. ఓటుకు నోటు కేసులో వీడియోలో అడ్డంగా డబ్బులు ఇచ్చుకుంటే దొరికిపోయిండు, అది కక్ష సాధింపా? ఎట్లా కక్ష సాధింపు అవుతుందండి? మరి దానికి దీనికి పోలిక లేదా అండి? ఆ పోలికను మీరెందుకు గమనించారండి? దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. కానీ గతంలో ఏదో ఒకటి డ్రోన్ మా ఇంటి పైకి ఎగిరేసిండు అని చెప్పేసి దాని మీద కూడా కేసు పెట్టి, ఎక్కడైనా అసలు డ్రోన్ నేను ఎగిరేసినా నా మీద కేసు పెడతానండి పోలీసులు. డ్రోన్ నిషేధము. నేను ఇప్పుడు డ్రోన్ ఎగిరేసినా కానీ కేసు పెడతారు. నాకు సంబంధించిన ఏమైనా మ్యారేజ్ హాల్స్లో విత్ ఇన్ ద క్లోజ్ వాల్స్లో ఏదైనా ఈవెంట్ జరిగి ఎంగేజ్మెంటో లేకపోతే మ్యారేజ్ జరిగితే డ్రోన్ తోటి చిత్రీకరిస్తే అది పర్మిషబుల్. ఆ లిమిట్స్ దాటి బయట రోడ్ల మీదకి వచ్చి డ్రోన్ తోటి చిత్రీకరిస్తే నిషేధం, దాని మీద కేసు పెడతారు, ఎవరైనా కేసు పెడతారు. అటువంటి కేసే పెట్టిండ్రు. మరి దానికి దీనికి తేడా లేదా అండి? ఓకే, బయటకు వస్తాడన్న కేసీఆర్ ఈ మధ్యకాలంలో ఎక్స్పెక్ట్ చేయాలి. 100% అండి. 20 ఎముక సాఫ్గా వితౌట్ కర్ర లేకుండా నడిచే పరిస్థితి రాగానే బయటికి వస్తాడు. బయటికి వచ్చిందంటే ఆ పులికి గాండ్రింపిని అందరు కుచ్చలు పడతాయి. విన్నారా? అందరు కుచ్చలు పడతాయి, 100% పడతాయి. అసలు కేసీఆర్కు భయపడే పరిస్థితి ఇప్పుడు ఉందా అన్న? ఎందుకు లేదండి? కేసీఆర్కు భయం లేదన్నారు, కేసీఆర్కు భయపడే పరిస్థితి ఇప్పుడు ఉన్నదా? కేసీఆర్కు భయపడే కంటే కేటీఆర్ని ఇరికిద్దామని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేసీఆర్కు భయపడే కేటీఆర్ని ఇరికిచ్చి ఏదో వాళ్ళ కుటుంబాన్ని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ థింగ్ ఏమని చెప్పిందండి, వాళ్ళ ఇంట్లో పాపం వాళ్ళ బామ్మర్ది ఏదో ఇంట్లో పార్టీ చేసుకుంటే దాన్ని రేవ్ పార్టీ అని పేరు పెట్టి 200 మంది పోలీసులు పోయినారు.
భయభ్రాంతులు చేసిండ్రు. అందులో కేటీఆర్ని ఇరికిద్దాం అనుకుంటూ కుదరలేదు. లగచర్ల కేసులో ఇరికిద్దాం అనుకుంటూ కుదరలేదు. అంతకన్నా ముందు మన కొండా సురేఖ అందులో ఇరికిద్దాం అనుకుంటూ కాలేదు. దానికన్నా ముందు ఈ కార్ రేసింగ్ అందులో ఇరికిద్దామని అంటే రకరకాల విన్యాసాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని అందులో ఇరికించి పగ తీర్చుకోవాలనో లేకపోతే వాళ్ళని లోపడి పంపించాలా, తద్వారా వాళ్ళని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే కేసీఆర్ భయం పట్టుకుంది రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి ఎట్లయినా కేసీఆర్ గారి కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ప్రయత్నం. అంతే 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 తప్ప ఇంకోటి ఏమీ లేదు. అంతే, వేరే లేనే లేదు. సరే అన్న, మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేయాలని వాళ్ళు ఇన్ని విన్యాసాలు చేస్తుర్రు, ఇన్ని కార్యాచరణకు వాళ్ళు పావులు కదుపుతున్నారు అనుకోవచ్చు. మరి మీరు వాళ్ళని అప్రతిష్ట పాలు చేయాలని ఇవన్నీ చేస్తున్నారు అనుకోవచ్చా అన్న? ఎందుకంటే మేము అప్రతిష్ట పాలు ఎట్లయితుంది? ఇప్పుడు మూసీ నది ప్రజల అంటే లేదండి, మాకు వాళ్ళకున్న తేడా చెప్తాను. వాళ్ళేమో వ్యక్తిగతంగా పోతున్నారు, మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం. వ్యక్తిగతంగా పోరాడటానికి అప్రతిష్ట ప్రజల పక్షాన అంటే మీరు ఏ రకంగా పోరాడుతాం? మూసీ నది, మూసీ డెవలప్మెంట్ ఉంది. మూసీ డెవలప్మెంట్ చేసిందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదలుపెట్టిండ్రు. అది 4 అంచెల ప్రాజెక్టు. మొదటి అంచెల మూసీలోకి వచ్చే డ్రైనేజ్ వాటర్ని శుద్ధి చేయాలి. 2వ అంచెల మూసీ మీద 15 బ్రిడ్జిలు కట్టాలి. 3వ అంచె మూసీలో పేరుకుపోయిన స్లెడ్జు, 50 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన స్లెడ్జిని అంతా తీసేసి పక్కకేయాలి. 4వ అంచె నిర్వాసితుల్ని షిఫ్ట్ చేయాలి. వీళ్ళు ఏం చేసిండ్రు? ఫస్ట్ చేయాలి కానీ చేయలేదు. చెప్పాను, ఫస్ట్ ఈ 3 అంచెలు చేయకుండా 4వ అంచె నుంచి మొదలు పెడదాం అనుకున్నారు. అది వాళ్ళ తెలివి తక్కకు నిదర్శనం. అయితే ఆ విధంగా చేస్తే చాలామంది అన్యాయం అవుతారు. కాబట్టి వాళ్ళకి అన్యాయం కావద్దు. మీరు 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టం, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టం ప్రకారం మీకు నిర్వాసితులకు న్యాయం చేయండి. అకస్మాత్తుగా వచ్చి పీకేస్తే బాగుండదు, రోడ్డు మీద పడేస్తే బాగుండదు. కాబట్టి వాళ్ళ పక్షాన మేము పోరాడతాము, మేము మూసీకి వ్యతిరేకం కాదు అని చెప్పేసి ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం. లగచర్లలో భూసేకరణ చెప్పి 4,000 ఎకరాలు 4 గ్రామాలలో తీసుకుంటున్నాం. పక్కకే ఉన్న ఫార్మాసిటీలో 14,000 ఎకరాలు భూమి సేకరించి రెడీ చేసి పెట్టి రెడీ ఉంది. అది వాడుకోకుండా ఈ కొత్తగా భూసేకరణ చెప్పి మళ్ళా రైతు నోట్లో మట్టి కొడుతున్నారు. కాబట్టి ఆ రైతుల పక్షాన మేము పోరాడతాం. ఇది ప్రజల పక్షాన పోరాడినట్టు. పోరాడితే అతను లోపడేద్దామన్నది వ్యక్తిగత కక్ష. అంటే దానికి దీనికి భూమికి ఆకాశానికి తేడా ఉందండి. దాన్ని ఎందుకు గ్రహిస్తలేరండి మీరు? అంటే మీరు చేస్తే మాత్రం ఈ రకంగానే ఫైట్ చేస్తున్నారు. మేము చేస్తే మాత్రం కాదు, మేము చేసింది న్యాయమా అన్యాయమా అని మీరు చెప్పాలి. ఇప్పుడు మేము పోరాడుతున్న లగచర్లలో భూ నిర్వాసితుల కోసము, మేము పోరాడుతున్న మూసీలో అక్రమంగా కూల్చేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తాన్న ఆ పేద మధ్యతరగతి కుటుంబాల కోసము. కానీ వాళ్ళు ఏమంటున్నారు? కేటీఆర్ని ఎట్లా లోపలికేయాలి, కేసీఆర్ని ఎట్లా లోపలికేయాలి, హరీష్ రావుని ఎట్లా లోపలికేయాలి, అది తప్ప వేరేదేం లేదు. సరే, ఇప్పుడు వీళ్ళ పాలనలో ఇవేవీ లేవు అంటున్నారు. సరే, దీన్ని మీరు అన్నట్టే అనుకుంటే మరి మీ పాలనలో ఏమున్నాయి చెప్పండి అన్న. మా పాలనలో ఏమున్నాయి మీరే చెప్పండి, మీరు అడిగితే చెప్తాను నేను. మీ పాలనలో గొప్ప ఏమున్నాయి మీరు చేసినవి? ఎందుకు గొప్ప లేదండి? కాళేశ్వరం కట్టినాము, ఇవాళ అందరికీ డబుల్ బెడ్రూమ్ నిర్మాణం ఇచ్చినాము. కాళేశ్వరం మీద వ్యతిరేకత ఎందుకు మధ్యలో అయిపోయినాయండి? ఇప్పుడు మూసి నిర్వాతులకు అదే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు కదండి. మేము కట్టిన డబుల్ బెడ్రూమ్లే మొన్నటి వరకు మా ఎలక్షన్ల బిఫోర్ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టిండ్రు, ఎవరు కట్టిండ్రు, మోసం ప్రజలను చెప్పిండ్రు. ఇప్పుడు అదే డబుల్ బెడ్రూమ్ గత నెలకు మూసి నిర్వాసులకు ఇస్తున్నారు. పెన్షన్ ఇచ్చినాము, ఆ పెన్షన్లు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము, షాదీ ముబారక్ ఇచ్చినాము, ఇలా ఎన్నో చేసినామండి. అదే పెన్షన్లు 4,000 చేస్తున్నాడు, అదే కళ్యాణ లక్ష్మికి తులం బంగారం యాడ్ చేస్తున్నాడు, మహిళలకు 2,500 ఇస్తున్నాడు. ఏవండి ఎటుపోయినాయి ఇవన్నీ కూడా? ఇవన్నీ వాగ్దానాలు చేసినవన్నీ గాలి కొట్టుకుపోయినాయి. ఏవి కూడా ఆచరణలోకి పెడతలేడు. వాగ్దానం చేయండి, ఎప్పుడు చెప్పండి మూసిని టేకప్ చేసి ఎందుకు కారణం ఏంది? పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణం చేయాలన్న ఉద్దేశంతో మూసిని టేకప్ చేస్తుండ్రు. దాన్ని 20,000 నుంచి 1,50,000 కోట్లకు పెంచిండ్రు. దానికి వ్యతిరేకం మేము. మూసి డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు. 20,000 కోట్ల నుంచి 1,50,000 ఏ విధంగా అయింది? నెంబర్ 1. నెంబర్ 2, నిర్వాసితులకు మీరు సరైన వచ్చి మీ తరఫులు వచ్చి ఒక మంత్రి స్థాయిలో వచ్చి అంతా విశదీకరించి చెప్పాలి. మీకు ఈ చట్ట ప్రకారం మేము నష్టపరిహారం ఇస్తాం, మిమ్మల్ని మేము ఆదుకుంటాం, మీరేం భయపడకండి అని ఒక అభయం ఇవ్వాలి. ఏది లేదండి, నీ ఇంటికి రాత్రి అకస్మాత్తుగా RBX అని స్టాంప్ కొట్టి రేపు పొద్దున నీకు ఒక లారీ పంపించి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం వెళ్ళిపో అని చెప్తే న్యాయం అవుతుందా అండి? ఆ పద్ధతిని వ్యతిరేకిస్తున్నాం మేము.
దానికి ఏం చేసిండు ముఖ్యమంత్రి గారు? మూసీని వీళ్ళు వ్యతిరేకిస్తారని చెప్పి నల్గొండకు పోయి నల్గొండ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు. నల్గొండ రైతుల్ని మీకు వచ్చే మీరు మురికి నీరు తాగాలన్నా, మురికి నీరుతో సేద్యం చేసుకోవాలన్నా, ఇక్కడ ఒక విషయం మీకు చెప్తా. ఈ మురికి నీళ్ళు నల్గొండ ప్రజలు తాగొద్దు, మురికి నీళ్ళు వాడొద్దు పంటల కోసం, వాళ్ళంతా కూడా కాలుష్యానికి గురవుతున్నారు. ఆ కాలుష్యం మంచిగా కావాలంటే హైదరాబాదులో వచ్చే మురుగునీరు అంతా కూడా శుద్ధి చేసి మూసీ నదిలో కొలితే అది కింది దాకా ప్రవహించి నల్గొండ రైతులకు పోతుంది. కాబట్టి 32 ఎస్టీపీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి 4,000 కోట్ల రూపాయలని ఆ రోజు కేసీఆర్ గారు ఇస్తే దాదాపు 32 ఎస్టీపీలు పూర్తిగా వచ్చిన దిశలో ఇప్పుడు ఉన్నాయి. 8 ఎస్టీపీలు పూర్తి అయినాయి. అందులో 2 ఎస్టీపీలు ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేసిండు. ఇంకా 6 పెండింగ్ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఎప్పుడైనా వారు వచ్చి ఇనాగ్రేషన్ చేయొచ్చు. ఇదంతా నల్గొండ రైతుల గురించి ఆ రోజు చేసింది. ఇక నువ్వు చేసింది ఏముందండి? నల్గొండ రైతుల గురించి నువ్వు పోరాడేది ఏముంది? నువ్వు పాదయాత్ర నల్గొండలో ఎందుకు పెడుతున్నావు అంటే ఇవన్నీ డ్రామా అండి. ఇంత మంచి చేసిన నల్లగొండ బిడ్డల గురించి ఆలోచించినట్టే అట్లా రాష్ట్రం మొత్తం ఆలోచించుంటాడు. అంతేనా కేసీఆర్ గారు? 100% మరి అంత ఆలోచించిన కేసీఆర్ ఎందుకన్నా ఓడిపోయాడు? అంటే రాజకీయంలో కేవలం ఖచ్చితంగా మంచి పనులు చేస్తే గెలవాలని కూడా ఏం రూల్ లేదండి. ఆ టైంలో చేసిన వాళ్ళు ఓడిపోవచ్చా? అవునండి. ఇప్పుడు చెప్పేవాడిగా మంచిగా చేసిన వాళ్ళు ఎందుకు ఓడిపోతారంటే అసలు ఏమి చేయని అసమర్థుడు ఏం చేస్తాడంటే నేను ఇంతకన్నా డబల్ చేస్తానని ఆశ పెడతాడు మరి ప్రజలకు. అట్లనే పెట్టిండు. ఇవాళ ఏం పెట్టిండు? మీకు పెన్షన్ 4,000 చేస్తా, కళ్యాణ లక్ష్మి 1,16,000తో పాటు తులం బంగారం యాడ్ చేస్తా, ఇంట్లో కూర్చున్న మహిళలకంతా 2,500 ఫ్రీగా ఇస్తా, మరి రుణమాఫీ సంపూర్ణంగా రుణమాఫీ చేస్తా, విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇస్తా, స్కూటీలు ఇస్తా. ఇట్లా ఎన్ని చెప్పినండి? ఇవన్నీ చెప్తే మా బతుకులు బ్రహ్మాండం అయితే ఏమో, మాకు ఇంకా బాగా జరుగుతుందేమో, మేలు జరుగుతుందేమో అని చెప్పేసి అనుకొని పాపం మోసపోయి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. ఇప్పుడు ఆ మోసం అందరూ కూడా గ్రహిస్తుండ్రు. ఉన్నది అటువంటి పరిస్థితి తప్పనిసరి గ్రహిస్తున్నారు. అంటే ఇప్పుడు గ్రహిస్తుండ్రు, ఇంకా కొద్ది రోజులు ఇంకా బాగా గ్రహిస్తారు. కానీ ఇప్పటికి కూడా వినిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ ఎన్నికలు వస్తే మళ్ళీ సేమ్ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఎట్లయిందో అట్లే బీజేపీ కాంగ్రెస్ 2 షెరిన్ని పంచుకుంటే తప్ప బీఆర్ఎస్కి మళ్ళీ గుండుస్తున్నానే అంటున్నారు. చూస్తాం కదండి. ఇప్పుడు మొన్న జాతీయ ఎన్నికలు జరిగినప్పుడు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక గొడుగు కింద చేరినాయి. యూపీఏ కిందనో ఎన్డీఏ కిందనో చేరినాయి. ఏ గొడుగు కింద చేరని పార్టీలు నష్టపోయినాయి. మేము నష్టపోయినాం. అట్లా ఏ గొడుగు కింద అంటే అటు బీజేపీ సైడ్ లేము, ఇటు కాంగ్రెస్ సైడ్ లేము. కాబట్టి మేము నష్టపోయినాం. ఈ 2 వైపు ఉన్న వాటికే సీట్లు వచ్చినాయి. కాబట్టి మొన్న ఆ విధంగా జరిగింది. అంతే తప్ప స్థానిక సంస్థల విషయంలో గొడుగుల కిందికి పోతేనే సీట్లకు వచ్చినాయి అంటే దాని అర్థం ఆ గొడుగులనే ప్రజలు విశ్వసిస్తారు అని. ఏమో ఆ టైంలో విశ్వసించిన ఏమైనా జాతీయ ఎన్నికలు కాబట్టి. ప్రాంతీయ ఎన్నికలకు జాతీయ ఎన్నికలకు తేడా ఉంటుంది కండి. లోకల్ బాడీస్కు జాతీయ ఎన్నికలకు తేడా ఉంటుంది. కానీ ఇదే ప్రాంతీయ ఎన్నికలలోనే మిమ్మల్ని కూడా ఓడగొట్టింది మరి ఎమ్మెల్యే ఎలక్షన్స్. అవునప్పుడు ఎమ్మెల్యే 2014లో ఓడిపోయిన తప్పేముంది? హైదరాబాద్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎప్పుడు మొన్న అంటున్నారా? అవునండి, చెప్పాగా మీకు. 2023లో మనం ఓడిపోయిన కారణం ఏంటంటే మాకన్నా పచ్చి అబద్ధాలు మోసాలు చెప్పిన పార్టీ గెలిచింది. సరే, వాళ్ళు మాయ మాటలు చెప్పి మిమ్మల్ని డామినేట్ చేసి మీ మంచిని కూడా డామినేట్ చేసి గెలిచారు అనుకుందాం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మాయ మాటల్ని మీరు ఎట్లా డామినేట్ చేస్తారన్న? మరి మేమేం మాయ మాటలు చెప్పమంటే ఉన్నట్టు చెప్తాం. మీకు ఏమి ఇస్తానన్నారు? ఇచ్చిండ్రా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తానన్నారు? ఇచ్చిండ్రా? 2,500 ప్రతి మహిళకి ఇస్తానన్నారు? ఇచ్చిండ్రా? అట్లనే విద్యార్థులకు స్కూటీ ఇస్తున్నారు, ల్యాప్టాప్లు ఇస్తున్నారు? ఇచ్చిండ్రా? మరి సంపూర్ణ రుణమాఫీ చేస్తున్నారు? చేసిండ్రా? రైతు బంధం పథకం ఇప్పుడు నీకు పడుతుందయా డబ్బులు? పెన్షన్ 4,000 రూపాయలు చేసిండ్రా? ఇవే ప్రజలను అడుగుతామండి. అడిగి వాళ్ళ మోసాలు అని చెప్పి ప్రజలకు అర్థం చేసి చెప్తాం. ఇవాళ మహారాష్ట్రలో బీజేపీ గెలిచిన కారణం ఏంటండి? బికాజ్ ఆఫ్ తెలంగాణ, కర్ణాటకలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసపూరిత వాగ్దానాలు చేసిండ్రు కాబట్టి వీళ్ళని నమ్మొద్దన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ ఎఫెక్ట్ అక్కడ చూపించింది. ఈ ఎఫెక్ట్ ఆడ పడ్డది. అందరూ పోయి మాట్లాడింది. భారతీయ జనతా పార్టీ నాయకులు, మిగతా నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో మోసం చేసింది. మరి ఈ విధంగా 3వసారి మీ దగ్గర మోసం చేస్తానికి వస్తుంది, నమ్మకండి. అవి స్వచ్ఛంగా మన కళ్ళ ముందులో కనిపించే ఉదాహరణలు. ఏది? కర్ణాటక, తెలంగాణ. కాబట్టి నమ్మకండి అని చెప్పి స్పష్టంగా చెప్పడం వల్ల ప్రజల్లో కూడా నిజంగా ఆలోచన వచ్చింది. ఇట్లా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలను మోసం చేస్తే ఎట్లా? కాబట్టి మేం మోసపోవద్దు అని చెప్పేసి అక్కడ బీజేపీకి పట్టం కట్టారు. ఒకవేళ బీజేపీ లేకుండా బీఆర్ఎస్ పోటీ చేస్తుంటే బీఆర్ఎస్కి పట్టం కడుతుండే.
ఇక్కడ కట్టని పట్టం అక్కడ కడతారా? కడతారండి, తెలిసి వస్తుంది కండి. ఈ సంవత్సర కాలంలో వాళ్ళకి అనుభవం వస్తుంది కండి. ఇవాళ ఒక రుచి చూస్తామండి, ఒక భోజనం ఒక కూర వేసుకొని తింటాము, ఇది బాగానే ఉందని చెప్పేస్తాము. మనిషికి ఆశ ఏంటంటే ఆ భోజనం ఇంకా రుచిగుంటుందేమో అని చెప్పి అది కూడా తింటాడు. తిన్నాక ఈ రెండిట్ల తేడా అయింది తెలుస్తాం, ఏది రుచిగుందో తెలుస్తుంది అప్పుడు. అట్లనే ఉంటుందండి. ఓకే, మీరు అన్నది నేను యాక్సెప్ట్ చేస్తా. దానికి నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్పొచ్చా? ఒక కూరలో మనం తెలిసి కారం ఎక్కువ వేసుకుంటే ఇంకెక్కువ వేసుకుంటే తినగలుగుతామా అన్న? తినలేమండి, తినలేం కదా. మరి మీరు కూడా ఈ తెలంగాణ ప్రజలు ఏ సెంటిమెంట్ మీద టీఆర్ఎస్ను స్థాపించారో, ప్రజలకు ఎట్లా రీచ్ అయిందో, ఎట్లా దాన్ని స్వాగతించారో మీకు తెలుసు. తెలిసి దాన్ని బీఆర్ఎస్ చేస్తే మరి ప్రజలు మీ పైన విశ్వాసం కోల్పోతారని మీరు ఆ మాత్రం గ్రహించలేకపోయారు. చూడండి, టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేయడం వల్ల మహాపాపం కాదండి, ఒక కొత్త ప్రయోగం. రాష్ట్ర స్థాయిని దేశ స్థాయిగా తీసుకుపోవాలని ఒక ఆలోచన, దేశ స్థాయిలో టీఆర్ఎస్ విధానాలను ఇంప్లిమెంట్ చేయాలని మా నాయకుని ఆలోచన. ఆ ఆలోచన ప్రకారం టీఆర్ఎస్ని బీఆర్ఎస్ పార్టీ పెడితే దాన్ని ఏదో మోసం, దాన్ని ఏదో ఇది దానివల్లనే ఓడిపోయినామని కాదండి, దానివల్లనే ఓడిపోయినాం కాదు. మీరు అంటున్నట్టు చాలామంది యొక్క అభిప్రాయం ఏంటంటే టీఆర్ఎస్ఏ ఉంటే బాగుంటుండే, బీఆర్ఎస్ పెట్టడం వల్ల ఓడిపోయినాం. సామాన్య ప్రజలు అన్నారు ఈ మాట. లేలే, మా పార్టీలో అంతరంగికంగా చర్చ, కొంతమంది అభిప్రాయాలు ఉంటాయి అండి. అరే టీఆర్ఎస్ పార్టీ చేంజ్ చేయాల్సి లేకుంటే టీఆర్ఎస్ఏ ఉంటే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం. మా నాయకుడు ఏంది, టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో సక్సెస్ అయింది కానీ ఇదే విధానాన్ని భారతదేశంలో మొత్తం కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, భారత రైతాంగం బాగుంటుంది. దాదాపు ఎన్నో వందల టీఎంసీల నీరు వృధా పోతుంది, నదులు అనుసంధానం చేయాలి, తద్వారా రైతాంగం బాగుంటుందన్న ఆలోచనతో ముందుకు పోయిండు. దాంట్లో తప్పేందుకు ఫెయిల్ అయ్యిండు. ఫెయిల్ అయినప్పుడు అంటే ఫెయిల్ అయిందంటే ఓడిపోయిన కారణం టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చడమే కాదండి, మీకు చెప్పిన కాంగ్రెస్ పార్టీ బూటకపు వాగ్దానాలు, ఇది కూడా ఒక కారణం కావచ్చు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చడం అది కూడా ఒక కారణం కావచ్చు, కానీ అదే మొత్తం కారణమని అనలేము. ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయండి, అనేక కారణాలు కలిస్తేనే ఓడిపోతాం, అదొక కారణం కావచ్చు. సరే అన్న, అంటే ఈ విషయాలన్నీ పక్కన పెడితే నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం ఉంది. మీరు మనస్ఫూర్తిగా నాకు వాస్తవాన్ని చెప్పండి. నేను ఒక క్వశ్చన్ కేవలం దేవిరెడ్డి సుధీరెడ్డికి సంబంధించి అడుగుతలేను, మొత్తం ఈ దేశాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నా. ఒక పార్టీలో ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇంకో పార్టీకి మారడానికి ముఖ్యమైన కారణం ఏముంటుందన్న, అంత అవసరం ఏముంటుందన్న? అంటే ఆ పార్టీలో ఏం అన్యాయం జరిగిందో, ఏం అతనికి బాధ పెట్టే అంశం జరిగిందో ఇవన్నీ ఉంటాయి కానీ పరిగణలోకి తీసుకొని, అంటే అన్యాయం బాధ పెట్టే అంశాలను బేస్ చేసుకొని పార్టీలు మారుతారా? అది బేస్ చేసుకునే అదొక కారణం కావచ్చు, వేరే పార్టీకి మారితే ఇంకా అభివృద్ధి బాగా చేసుకోవచ్చు అని చెప్పి కారణం కావచ్చు. అన్నీ కనగలిపండి, ఒక రీజన్ తోటి పార్టీ మారారండి, ఎన్నో కారణాలు ఉంటాయి. ఓకే, పలు రకాల కారణాలు చూస్ చేసుకుంటే అంటే పలు రకాల కారణాలు ఉంటాయి. సో ఓకే, ఇప్పుడు నేను మీ దగ్గరికి వస్తున్నా, మీరు మారడానికి కారణం ఏంటన్నా? నేను ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పిన, నా ఇంటర్వ్యూలు మీరు చూసినప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న నాయకులందరికన్నా సీనియర్ నాయకుడిని నేనే. 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే 2023లో నా టికెట్ కాంగ్రెస్ నుంచి ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు కూడా అప్లై చేయలేదు, ఎవరు అడగలేదు. నా టికెట్ నాకు ఇవ్వాల్సింది పోయి వాంటెడ్లీ దీన్ని తెలుగుదేశంకు డబ్బులు తీసుకుని వదిలిపెట్టారు. తెలుగుదేశం మాది మిత్రపక్షం మిత్రపక్షం ఉండడం వల్ల తెలుగుదేశంకి వాంటెడ్లీ వదిలిపెట్టేస్తే ఎన్నికల్లో పొత్తులో భాగంగా మనం వదిలేసినట్టయితే మన మీద విమర్శ రాదని చెప్పి డబ్బులు తీసుకొని వదిలేసాం. ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు. కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావడం వల్ల ఇది ఓడిపోతుందని చెప్పేసి గ్రహించి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆ అభ్యర్థిని మార్చి పక్కకు పంపించేసి నాకు ఇక్కడ టికెట్ వచ్చే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు కల్పించారు. కాబట్టి నాకు టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడ్డది, మనస్ఫూర్తిగా ఇవ్వలేదు. అక్కడి నుంచి తెలుగుదేశం అభ్యర్థిని అఫీషియల్గా అనౌన్స్ చేసినాక దాని తర్వాత మళ్ళీ మార్చిండి, ఇడికెళ్ళి తీసి మార్చినప్పుడు నేను ఒక్కనే కానీ అడిగింది, నేనే సీనియర్ నాయకునిగా, గతంలో మాజీ ఎమ్మెల్యేని కూడా నేనేగా, నాకే ఇవ్వాలిగా, మళ్ళా ఇస్తాను కూడా తాత్సారం చేసిండ్రు. దాన్ని మనసులో పెట్టుకొని నాకు చాలా కోపం వచ్చింది. అప్పుడే చాలా పెద్ద గొడవ చేసేవాడిని. కానీ ఎన్నికలు ఇంకొక వారం 15 రోజులు ఎన్నికలు ఉన్నప్పుడు ఆ టైంలో మనం చేస్తే బాగుంటుంది, సైలెంట్గా నేను కామ్గా ఉన్నా. దాని తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ ఇష్యూ వచ్చింది. అప్పుడు కొంచెం నాకు అన్యాయం జరిగింది. ఇక ఈ పార్టీలో మనం ఉండి లాభం లేదు, కేవలం డబ్బుల కోసము, డబ్బులు ఉంటే ఏదైనా చేస్తానికి ముందుకు వస్తారు, ఎవడైనా హెల్ప్ చేస్తానికి ముందుకు వస్తారు. నాయకత్వం పైనుంచి కింది దాకా మొత్తం డబ్బులమయమైపోయింది. కాబట్టి ఈ పార్టీలో మనం ఉండకూడదన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాము.
వచ్చే ముందర ఎట్లాగూ పార్టీ మారుతున్నా, 35 సంవత్సరాల తర్వాత పార్టీ మారుతున్నా. మారేటప్పుడు నా ప్రజలకి ఏమన్నా న్యాయం కావాలిగా. ఇంత పెద్ద నిర్ణయం నా జీవితంలో తీసుకుంటున్నప్పుడు నా ప్రజలకు న్యాయం కావాలని చెప్పి నా నియోజకవర్గంలో ఉన్న డిఫికల్ట్కి సంబంధించిన చాలా సమస్యలని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ముందర ఉంచిన. వాళ్ళు అవన్నీ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేసినారు. బీఆర్ఎస్ పార్టీలో చేరినా అవన్నీ చేయించుకున్నా నా ప్రజలకి ఇలా న్యాయం జరిగింది. నేను మీ గురించి ఒక మంచి మాట విన్నా అన్న. అంటే చాలా సంతోషం ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇలాంటిది వినడం. కేటీఆర్ గారు స్వయంగా చెప్పిండ్రు, మీ దేవిరెడ్డి సుద్దిరెడ్డి మీ ఎమ్మెల్యే గారు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మీ ఎల్బీ నగర్కు మంచి చేయకపోతే పార్టీ మారుతా అని, మరిగా మీకు చేయాలి కదా అని కేటీఆర్ గారు స్వయంగా ఒక మీటింగ్లో చెప్పిండ్రు. అంటే ఒక ఎమ్మెల్యే అట్లా ప్రజలకు మంచి చేయమని చేయకపోతే పార్టీ మారుతా అనడం చాలా సంతోషకరం. అంటే మీకు ఆ చిత్తశుద్ధి ఉంది మీ ప్రజల పట్ల. మరి నిజంగా మీకు అది లభిస్తుందా అన్న? మీరు కోరుకుంటున్నారు పార్టీ మారుతాను లేదు, అప్పటికే పార్టీ మారి బీఆర్ఎస్కి వచ్చిన. బీఆర్ఎస్కి వచ్చినప్పుడు కొన్ని మా నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ లిస్టు ముందరుంచిన. అందులో దాదాపు అన్ని పూర్తి చేసిన. ఒకటి క్లిష్టతరమైన 118 జీవోకి సంబంధించింది చాలా తాత్సారం జరుగుతుంటుంటే నేను పార్టీ మారుతాను లేపే అని చెప్పి రాజీనామా చేసిన. నేను రాజీనామా చేస్తున్నా, నాకు మీరు ఇచ్చిన వాగ్దానంలో ఒకటి చేయలేదు, ఆ ఒక్కటి చాలా ముఖ్యమైనది కాబట్టి నాకు శాసనసభకు నేను అర్హుని కాదు, నేను వాళ్ళకు వాగ్దానం చేసి మీ దాంట్లోకి వచ్చినప్పుడు మిమ్మల్ని అడిగినా మీరు నాకు వాగ్దానం చేసిండ్రు కానీ ఈ రోజు దాకా చేయలేకపోయినరు కాబట్టి నేను శాసనసభ్యునిగా ఉండడానికి అర్హుని కాదు, నేను రాజీనామా చేస్తున్నాను. రాజీనామా చేసిన. రాజీనామా మాత్రం చేసిన, పార్టీ మారుతాను కాదు. రాజీనామా యాక్సెప్ట్ చేసి క్షేత్రస్థాయిలో పోరాడదాం అనుకున్నా, ప్రజల పక్షాన్ని నిలబడి. ఎందుకంటే అధికార పార్టీలో ఉండి పార్టీ మీద పోరాడలేనుగా కాబట్టి రాజీనామా చేసి పోరాడదాం అనుకుని రాజీనామా చేసిన. స్పీకర్ గారు రాజీనామా లెటర్ ఇచ్చేసి పోరాడదామని చెప్పేసి అనుకున్నా. ఇంతలో మళ్ళీ అందరు పాపం పెద్దలు మీరు అట్లా తొందరపడకుండా కొన్ని పనులు డిలే అవుతాయి, ప్రభుత్వంలో కొన్ని పనులను చేయాలంటే అన్ని విధాలుగా సూక్ష్మంగా ఆలోచించి చేయాలని చెప్పేసి చెప్పింది. దాని తర్వాత మాకు చేసింది కూడా. కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి చేయగలిగింది, అది వేరే ఏ ముఖ్యమంత్రి చేయలేకపోతుండే. వారు కాబట్టి ధైర్యం చేసి ఆ పని చేసిండ్రు. ఇలా ఎన్నో కుటుంబాలకు న్యాయమైంది. భవిష్యత్తులో ఒకవేళ మళ్ళీ మీకు ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే ఇక కష్టమైన నష్టమైన ఓర్చుకొని ఇక్కడే సర్వైవ్ అవుతారా, ఏమైనా పక్కదారి తప్ప? నేను ఎప్పుడో చెప్పినండి, నా పాత ఇంటర్వ్యూ ఒక 8 నెలల క్రితం 9 నెలల క్రితం ఇంటర్వ్యూ తీసుకోండి. నేను కాంగ్రెస్ పార్టీ అనే సెప్టిక్ ట్యాంక్లోకి మళ్ళీ పోదలుచుకోలేదు. సెప్టిక్ ట్యాంక్ అంతే ఫిక్స్ అయ్యారు. సెప్టిక్ ట్యాంక్ చెప్పిన ఇదే పదాలు మేము ఒక 8 నెలల క్రితం 9 ఇదే పదాలు చెప్పిన. ఆ సెప్టిక్ ట్యాంక్లోకి మళ్ళీ పోదలుచుకోలేదు, పోను కూడా అని స్పష్టంగా చెప్పిన. ఓకే, అది కాకపోతే ఆల్టర్నేటివ్ ఇంకేదన్నా? నేను అందులో పోనని చెప్పిన, అందులో కాంగ్రెస్ పార్టీ సెప్టిక్ ట్యాంక్లోకి పోనని చెప్పిన. బీజేపీకి మీరు అడిగిన ప్రశ్నది కాంగ్రెస్ పార్టీలోకి పోతారంటే పోనని చెప్పిన. భవిష్యత్తులో వేరే పార్టీలకు ఏమైనా పోయే అవకాశం? వేరే పార్టీలకు పోయే అవకాశం లేదు. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలో కావాలి, కేటీఆర్ గారి దిశానిర్దేశకంలో కావాలి. ఎందుకంటే ప్రజల పక్షాన ఆలోచించేది, ప్రజల యొక్క లోతుపాతులను అర్థం చేసుకునేది కేసీఆర్ గారు కేటీఆర్ గారు. కాబట్టి ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి. గత 10 ఏళ్లలో ఏ అభివృద్ధి జరిగిందో అంతకన్నా రెట్టింపు అభివృద్ధి జరగాలంటే మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రావాల్సిందే కేసీఆర్ గారు. కాబట్టి ఆ అభివృద్ధిలో నేను కూడా ఇంత పాత్ర తీసుకుంటే నేను సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అరే ఈ నాయకత్వం కింద ఈ రాష్ట్రంలో నేను పనిచేస్తున్నా, నేను కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగిన ఒక సంతృప్తికరంగా ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ నాయకత్వంలో పనిచేసుకుంటే ఈ రాష్ట్రాన్ని ప్రగతి పరంలో పోతున్న పాత్రలో నేను కూడా ఒక పాత్ర పోషిస్తే బాగుంటుందని చెప్పి నా ఆశ. జైలుకు పోతే ముఖ్యమంత్రులు అవుతున్నారు, అందరూ జైలుకు పోయి వచ్చిన వాళ్ళు. అందుకే కేటీఆర్ గారు కూడా జైలుకు పోతే ఒకవేళ పోయి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అవుతాడు అనేది వినిపిస్తుంది. ఒకవేళ పోయి వచ్చిన తర్వాత నిజంగా కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడా, లేకపోతే కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అవుతాడని జైలుకి ఎవరు పోరండి. మీరు అనుకున్నట్టు ఇంతకుముందుకు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఒక అమాయకంని అంటే కేటీఆర్ని ఒట్టిగిన ఏదో ఒకటి దాంట్లో ఇరికిద్దాము, కేసీఆర్ కుటుంబ సభ్యుడు కాబట్టి అతన్ని ఇబ్బంది పెట్టాలనే అంశం మీద జైలుకు పోవాలి తప్ప అతను నిష్కలంకుడు, ఎటువంటి తప్పు లేవు, జైలుకు పంపించాలని ఒక వెంజన్సు, తద్వారా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని ఒక ఆలోచన, తద్వారా బీజేపీ అంతర్గతంగా వాళ్ళకి సహాయం చేస్తుంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అతన్ని జైలుకు పంపించే ఆలోచన చేస్తున్నాం. కానీ ముఖ్యమంత్రి అయితే అని చెప్పి జైలుకు పోతారండి ఎవరన్నా? అట్లా ఓరుగా ఎవరు కూడా. కానీ పోయి వస్తే అవుతారట, మరి అది తర్వాత విషయం అండి. చెప్పండి అన్న, మీరు చెప్పండి, మీకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి వాళ్ళతో కనుక మీరు చెప్పండి. మళ్ళీ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి కొనసాగుతారా ఈ తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తులో, లేకపోతే కేటీఆర్ గారిని చేసే అవకాశాలు ఉన్నాయి? చూడండి, ఆ కుటుంబంలో అందరూ కూడా సమర్థులు.
అప్పటి పరిస్థితులు బట్టి ఎవరైతే సంగతి మనం ఏం చెప్పలేము. మా నాయకుడు కేసీఆర్ గారు, మా ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. కాబట్టి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. వాళ్ళు ఎవరిని యాక్సెప్ట్ చేయమంటే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాం. అందరు ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుంటారు, ఎవరినో ఒకరిని పెడతారు. అంతేగాని ఇప్పటి నుంచే చర్చ ఎందుకండి దాని గురించి? జనాల్లో ఒకటి ఉన్నది క్వశ్చన్ మార్క్. లేదండి, ఇప్పటి నుంచే చర్చ ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరో ముఖ్యమంత్రి అని చెప్పి డిక్లేర్ చేసిందా అండి? చేసిందా? మహారాష్ట్రలో చేసిందా? మరి ఇంతకుముందుకు మన హర్యానా చేసిందా? మరి ఎందుకంటే మరి మాకు ఇప్పుడే మమ్మల్ని ఇప్పుడు ఎందుకు అడుగుతారు మీరు? స్టేట్లో ఈ విధంగా ఉంది, మీ కాన్స్టిట్యున్సీలో మీ పట్ల మీ ప్రజలు సాటిస్ఫాక్షన్ తోటి ఉన్నారా? ఎందుకంటే ఏ ఎమ్మెల్యే కూడా ఒక సొంత మేనిఫెస్టో పెట్టుకొని నేను ఇట్లా చేస్తా అని అంత అగ్రెసివ్గా చేసి ఉండొచ్చు. బట్ అందులో ఒక సొంత మేనిఫెస్టో తోటి ముందుకు వచ్చిన వ్యక్తి ఎవరంటే ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఫస్ట్ వినబడే పేరు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. మరి దానికి న్యాయం చేసిండా సుధీర్ రెడ్డి? అంటే నేను ప్రతి ఎన్నికల్లో సొంత మేనిఫెస్టోనే పెడతా. అంటే పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోతో పాటు నేను నియోజకవర్గ సమస్యల మీద సొంత మేనిఫెస్టో పెడతా. ఇక్కడ సమస్యల్ని బాగా లోతుగా అధ్యయనం చేసి రోజు గత 30-40 సంవత్సరాలుగా తిరుగుతున్నా కాబట్టి ఏ గల్లీలో ఏ సమస్య ఉందో, ఈ సమస్య యొక్క ప్రాముఖ్యత ఏంది, ఆ గల్లీలో ఎంతమంది తిరుగుతుండ్రు, కాబట్టి ఇది అవసరమా, అత్యవసరమా, లేకపోతే మామూలుగా అవసరమా అనేది 2-3 రకాలుగా కేటగిరీలు చేస్తాం. అత్యవసరం అన్నప్పుడు అది మేనిఫెస్టోలో పెడతాం, దాని వెనుక పోరాడతాం, సాధించుకుంటాం. సో ఆ విధంగా సొంత మేనిఫెస్టో పెట్టి చాలా మటుకు సమస్యలు పరిష్కారం చేస్తున్నా. రాబోయే రోజుల్లో అవి కూడా చేస్తా. ఇప్పుడు అధికారంలో ఉంటే కొంచెం స్పీడ్గా చేసేవాడిని. అధికారంలో లేను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కక్ష సాధింపు చర్యలో భాగంగా ₹1 నిధులు ఇస్తలేరు. కాబట్టి పోరాడతాం, కొద్ది రోజులు చూస్తాం, పోరాడతాం. ప్రతిపక్ష నాయకులు మీరు కనుక ఈ విధంగా చేస్తున్నారని అంటున్నారు. పార్టీలు మారితే మారిన నాయకులకు మేలు జరుగుతున్నా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో మేలు జరుగుతారని ఆశతోటి పోయినరు, కానీ మేలు జరుగుతలేదు వాళ్ళకు కూడా. కాబట్టి అరే అనవసరంగా పొరపాటు చేసినామని చెప్పి మదనం మొదలైంది. మీతో ఏమైనా టచ్లో ఉన్నారన్న పోయిన వాళ్ళు? టచ్లో అంటే పరిచయం కదా, మాకు పాత మిత్రులే కాబట్టి అప్పుడప్పుడు ఫోన్లలో ఫంక్షన్స్లో కలుస్తుంటాం. ఓకే, నిజంగా బాధపడతారు ఎందుకు పోయినామో? 100% బాధపడతారు ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వాతావరణము ఏ విధంగా ఉంటుందో నాకన్నా బాగా ఎవరికి తెలియదు. ఆ వాతావరణంలో ఇప్పుడు పోయిన వాళ్ళు ఇమడలేరు, ఒకరిద్దరు తప్ప. మిగతా ఎవరు కూడా ఇమడలేరు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వస్తే బాగుంటుందని ఆలోచన చేస్తుంటారు అని నేను అనుకుంటున్నా, ఖచ్చితంగా అనుకుంటున్నా. ఓకే, అట్లా ఆలోచన చేస్తుండొచ్చు, ఒకవేళ చేస్తుంటారు అని అనుకుంటున్నా, ఖచ్చితంగా అనుకుంటున్నా. వస్తే మీరు స్వాగతిస్తారా? అదేమో మా నాయకుడు ఆలోచన చేయాలి. ఓకే, దానికి కూడా సిద్ధంగా ఏం లేదు, ఆలోచన చేయాలి. ఎందుకంటే పార్టీని ఎప్పుడైనా సరే ఒకసారి అధికారం పోయినప్పుడు పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంటుంది. క్లిష్ట పరిస్థితిలో పార్టీని వదిలిపెట్టి పోవడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని బేస్ చేసుకొని అటువంటి నాయకుల్ని లేకపోతేనే మంచిదని అనుకుంటారు మీరు? నేను అనుకుంటలేను, మా నాయకుడు ఎట్లా అనుకుంటే ఆ నాయకుని ఆలోచన ప్రకారం మేము పోతాం. అంటే ఇన్ని చెప్తున్నానన్నా, అంటే నేను ప్రతి ఏటా నా సొంత మేనిఫెస్టో తోటి ముందుకొస్తా, ఎల్బీ నగర్లో అణువణువు నాకు తెలుసని ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, మరి చెప్పుకునేంత గొప్పగా ఈ నియోజకవర్గానికి మీరు ఏం చేసిరన్నా? ఏం చేసినంటే ఏం చేయలేదనేది అడగొచ్చు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో పెద్ద పనులు అంటే ఎవరితోటి కాని పనులన్నీ కూడా నేనే చేసినాను. ఏమేం చేసినా మీరు అడగొచ్చు. ఏం చేశారన్నా? ఇప్పుడు దాదాపు ఈ 20 సంవత్సరాల నుంచి చెప్తున్నా, ఎంతోమంది యోధులు, ఎంతోమంది పెద్ద నాయకులు ఇక్కడ ఆటోనగర్ డంపింగ్ యార్డ్ని మేము ఎత్తేపిస్తాం, అది చేసి ధర్నాలు చేసిండ్రు, స్ట్రైకులు చేసిండ్రు, అంతా చేసిండ్రు, ఏదో చేసాం. కానీ నేను రాగానే, ముఖ్యమంత్రి గారు రాగానే, రాజశేఖర రెడ్డి గారు రాగానే ఆయన సహకారంతో ఆటోనగర్ డంపింగ్ యార్డ్ ఎత్తేపిచ్చి జవహర్ నగర్లో పెట్టించిన. అది అతి పెద్ద పని. అది పెట్టడం వల్లనే ఆ చుట్టుపక్కల ఇప్పుడు 60 నుంచి 70 కాలనీలు నివాసయోగ్యంగా మారినాయి. అంటే అక్కడ ఇండ్లు కట్టుకొని ఇప్పుడు ఉండగలుగుతుంది. ఒకవేళ అదే ఉంటే ఇప్పటిదాకా 70-80 కాలనీల వల్ల అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండలేకపోతుంది. అది నేనే చెప్పించిన. దాని తర్వాత సిరీస్ కంపెనీ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. దాని గురించి చాలామంది పోరాడినారు, అన్ని రకాల పార్టీలు పోరాడినారు. కాంగ్రెస్ పార్టీ 2004 సంవత్సరాలు రాగానే ముఖ్యమంత్రి గారికి క్లాస్మేట్ ఆయన కంపెనీ ఓనర్ పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడిపించి అది క్లోజ్ చేయించిన. దాని తర్వాత 118 జీవోకు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది, అది నేనే చేయించిన. మా దగ్గర విపరీతమైన ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది, ఎక్కువ ఉండే సిటీలో అన్నిటికన్నా. దాని గురించి కూడా చాలామంది పోరాడినారు, అది నేనే చేయించిన. దాని తర్వాత వరదలు వస్తే అన్ని ముంపుకు గురవుతుండే, అటువంటి ఎస్ఎన్డిపి డ్రైన్స్ కట్టేసి, అత్యధికంగా డ్రైన్ కట్టేసి ఆ ప్రాబ్లం సాల్వ్ లేకుండా చేసిన. అలాగే అత్యధిక పార్కులు నియోజకవర్గంలో, భారతదేశంలో ఒక నియోజకవర్గంలో అత్యధిక పార్కులు ఉన్న నియోజకవర్గం కూడా నాదే. మరి హైదరాబాద్ నగరంలో అత్యధిక స్విమ్మింగ్ పూల్స్ ఉన్న నియోజకవర్గం నాదే.
భారతదేశంలో అత్యంత సుందరమైన శ్మశాన వాటిక ఉన్నది కూడా నా నియోజకవర్గంలో. సుందరమైన శ్మశాన వాటిక ఉన్నది కూడా నా నియోజకవర్గంలోనే. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక ఫ్లైఓవర్లు ఉన్న నియోజకవర్గం కూడా నాదే. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆక్సిజన్ పార్క్ నిర్మించింది కూడా నేనే. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మామూలుగా చేసినాయి, అంటే మామూలు ఏదో రోడ్డు డ్రైనేజ్ చేసినాయి కావండి, స్పెషల్ పనులు ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా ఎవరు చేయలేని పనులన్నీ కూడా నా నియోజకవర్గ ప్రజల కోసం, వాళ్ళ బాగు కోసం, ఈ నియోజకవర్గంలో జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. అందరూ వచ్చి ఇల్లు కట్టుకొని నివసించేటప్పుడు వాళ్ళ చుట్టుపక్కల జీవన ప్రమాణాలను మెరుగుపరిస్తే వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నా. ఇప్పటిదాకా ఇవన్నీ కూడా చేసింది నేనే, వేరే వాళ్ళు ఎవరు కూడా చేయలేదు. ఇందులో ఇప్పటి వరకు మరి ఇన్ని చేసిరన్నా, మీకు ఇంకా చాలా టైం ఉంది, మరి ఇంకా ముందు ఇంకేం చేస్తారన్నా? ఇంకా ఉన్నాయి, మన మేనిఫెస్టోలో పెట్టినాక చాలా పెట్టినండి. ముఖ్యంగా బండ్లగూడలో ఫ్లైఓవర్ కట్టియాలి. ఒకటి చాలా విపరీతమైన ట్రాఫిక్ ఇబ్బంది. బండ్లగూడలో ఒక ఫ్లైఓవర్ కట్టాలి, సాగర్ రింగ్ రోడ్లో ఒక ఫ్లైఓవర్ కట్టాలి. 2 ఫ్లైఓవర్లు చాలా అవసరం. అలాగే సరూర్ నగర్ చెరువును మొత్తం కూడా ప్రక్షాళన చేసి మొత్తం కిందికి వెళ్ళి మొత్తం దాన్ని డ్రై చేయాలి. అంటే అది కూడా ఎట్లా చేయాలి, డ్రై చేయాలంటే మీరు అప్పుడు వర్షాకాలం ఆగస్ట్ సెప్టెంబర్లో అయిపోతుంది, సెప్టెంబర్ అక్టోబర్లో అవుతుంది. సెప్టెంబర్ అక్టోబర్లో అయిపోయినప్పుడు పైకి నుంచి వస్తున్న ప్రవహించే మురుగునీరుని అంతా డైవర్ట్ చేసి కిందికి మూసీలో డైరెక్ట్ తీసుకెళ్ళిపోవాలి. తీసుకెళ్ళి లోపలికి చెరువులోకి నీళ్లు వచ్చే విధంగా చేయొద్దు. ఒక్క బొట్టు కూడా రానియకుండా ఆపేసాలి. ఆపేస్తే సెప్టెంబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ కల్లా దాదాపు ఈ 6-7 నెలలు దాదాపు అదంతా ఎండిపోతుంది. అందులో కొన్ని లక్షల లోడ్ల స్లెడ్జ్ ఉంది. ఈ స్లెడ్జ్ని అంతా తీయాలి. తీసేసేసేసి డ్రైనేజ్ వాటర్ అంతా కిందికి ప్రవహించేటట్టు చేయాలి. కేవలం వర్షం నీరు అందులోకి వచ్చేటట్టు చేస్తే అప్పుడు చెరువు సుందరంగా ఉంటుంది. చుట్టూ నివాస ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి రేపు భవిష్యత్తులో అక్కడ ప్రాంత ప్రజలకందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అక్కడ ఏర్పరచాలని చెప్పి నాకు బలంగా ఉంది. అదొకటే చెరువు కాదు, నాగోల్ చెరువు అనుకోండి, బండ్లగూడ చెరువు అనుకోండి, మన మన్సూరాబాద్ చెరువు అనుకోండి, కుమ్మరికుంట అనుకోండి, బాతుల చెరువు అనుకోండి, ఇవన్నీ చెరువులను ఆ విధంగా చేయాలని. ఇది కూడా ఎవరు చేయలేరండి. అంటే ఇదేదో మామూలుగా అల్లటప్ప అనుకుంటే ఏ పని కాదు. ఇది చాలా పెద్ద ఎత్తున పై లెవెల్లో ముఖ్యమంత్రి గారు అంగీకారం తీసుకొని అయితేనే నిధులు వస్తాయి, లేకపోతే రావు. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మీ వెంట ఉన్నప్పుడు రాజీనామా చేస్తా అని చెప్పి మరి పనులు చేయించుకున్నారు. మరి ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పి చేయించుకుంటారన్నా? పోరాడతామండి. ఇప్పుడు గ్యారంటీగా 100% అయితే లేదు నేను చెప్పలేను, కానీ పోరాడతా, వాటి గురించి పోరాడతా. నాకు అవకాశం వస్తుంది ఇప్పుడు కాకుండా వచ్చేసారి అధికారంలోకి వస్తాం, అప్పుడు చేసి చూపెడతా. ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు కొందరు వ్యక్తుల పేరు చెప్తా, మీరు వాళ్ళ గురించి 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వండి. కేసీఆర్ బ్రహ్మాండమైన ప్రగతిశీలకుడు, రాష్ట్రాన్ని ముందుండి నడిపించే నాయకుడు. కేటీఆర్ దూరదృష్టి గల నాయకుడు. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్పాలి, తిట్ల పురాణం అనుకుంటాడు ఎప్పుడైనా. బట్టి విక్రమార్క ఆయన ఏదో పాపం అదృష్టం కొద్ది డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన సంతోషం. కల్వకుంట్ల కవిత మంచి వక్త. హరీష్ రావు కష్టజీవి. బండి సంజయ్, తొండి సంజయ్, రఘునందన్ రావు ఏదో మాట్లాడుతుంటాడు ఆయన. సీతక్క ఆమె కూడా సబ్జెక్ట్ అంత పర్ఫెక్ట్ లేదు. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. నా గురించి నేను చెప్పుకోవడం బాగా, ప్రజలను అడగాలి నువ్వు.